సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి చేశామని త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సైదాబాద్ లో పర్యటించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్, మూసారాంబాగ్ బ్రిడ్జ్ ను పరిశీలించారు. హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా 620 కోట్ల రూపాయలతో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించామని తెలిపారు. దీంతో పాటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ ను కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ బ్రిడ్జ్ పనులు 620 కోట్లతో తీసుకున్నటువంటి బ్రిడ్జ్ పనులు ఇక్కడ జడ్జలగూడ జైలు నుంచి ఓవైసీ చౌరస్తా దాకా, హాస్పిటల్స్ దాకా, అదేవిధంగా చెంపాపేట ఒక లైన్ తోటి 620 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయింది. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారితో దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దీని వల్ల సంతోషాలు కావచ్చు, చర్చలు జైలు కావచ్చు, ఇవన్నీ కూడా సైదాబాద్ వీటన్నిటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే గంట సమయం పట్టేది 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోవడానికి సౌకర్యంగా ఉంటది. దీంతో పాటు ముసరం బాగ్ సంబంధించిన బ్రిడ్జ్ను కూడా పూర్తి చేసి ఈ రెండును త్వరలో ప్రజలకు. హైదరాబాద్ లోని సైదాబాద్ లో బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. సైదాబాద్ లో త్వరలో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మంత్రులు పర్యటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, మనతో పాటు మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడదాము. సో సార్ చెప్పండి, ఇప్పటికే సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ని పరిశీలించారు అండ్ మూసారాంబాగ్ బ్రిడ్జ్ కూడా పరిశీలించారు. సో హైదరాబాద్ లో సుదీర్ఘ కాలం, అంటే దాదాపు 6 ఏళ్ల పాటు కొనసాగినటువంటి బ్రిడ్జ్ గా సైదాబాద్ బ్రిడ్జ్ రికార్డు సృష్టించింది. సో దాన్ని ఎట్టకేలా పూర్తి చేసినటువంటి పరిస్థితి. సో ఏంటి 620 కోట్ల రూపాయలతో చర్చలు కూడా ఇక్కడ నుంచి ఐఎస్ సదన్ మీదుగా సైదాబాద్ కానీ లేకపోతే ఇదంతా కూడా ఒకవైపు చంపాపేటకు కూడా ఒక రోడ్ ఇచ్చి ఈ పనులు వేగవంతం చేయడం వల్ల ఇంత తొందరగా పూర్తయింది. గతంలో జరిగిన జాప్యాన్ని నివారిస్తూ అనేక సమీక్షలు చేయడం ద్వారా ఈరోజు ఈ యొక్క బ్రిడ్జ్లు పూర్తయినాయి. తప్పకుండా ఈ బ్రిడ్జ్లను వినియోగంలోకి తేవడం ద్వారా ప్రజలకు గంట సేపు పట్టే ప్రయాణం 10 నిమిషాల్లో పోయేటువంటి విధంగా దాన్ని వేగవంతం చేసి తొందరగా మరి వారం 15 రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారితో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడం వల్ల ఎలాంటి ఉపయోగం? చాలా ప్రజలకు వాళ్ళ ట్రాఫిక్ నుంచితో పాటుగా సమయం సేవింగ్, అదేవిధంగా వాళ్ళకు వేగంగా వాళ్ళ గమ్యం చేరేటువంటి అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు, ఏదైతే ఇటు సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్, దాంతోపాటు మూసారాంబాగ్ బ్రిడ్జ్లను ఏదైతే వచ్చే వారంలో ప్రారంభిస్తామో అంటూ కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. మనం అందులో భాగంగానే చూడొచ్చు, ఏదైతే ఇటు స్టీల్ బ్రిడ్జ్ తో పాటుగా ఏదైతే ఇటు మూసారాంబాగ్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా పనులు పూర్తయినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ పూర్తి చేసేసి దీన్ని ఇటు భాగ్యనగర వాసులకు అందుబాటులోకి తీసుకువస్తామంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పటికే ఇటు 620 కోట్లతో చేపట్టినటువంటి సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్, దాంతోపాటు ఏదైతే దాదాపు 60 కోట్లతో చేపట్టినటువంటి మూసారాంబాగ్ హై లెవెల్ బ్రిడ్జ్ పనులు పూర్తయినటువంటి నేపథ్యంలో దీన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఇటు భాగ్యనగర వాసులకు సరికొత్తగా 2 బ్రిడ్జ్లు అందుబాటులోకి రానున్నాయి. అది కూడా ఓల్డ్ సిటీలో దాదాపు నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ట్రాఫిక్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేటువంటి ఈ ప్రాంతంలో అందుబాటులోకి రావడం వల్ల మాత్రం చాలా వరకు ఉపయోగం ఉంటుందంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ మోహన్తో నుమాన్, ఏబీ ఆంధ్రజ్యోతి, ఓల్డ్ సిటీ నుంచి.